బీఎడ్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి సెమిస్టర్ వైజ్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మనకు బీఈడీ సెమిస్టర్ వైజ్ ఎగ్జామినేషన్లో గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మీరు కనుక గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా మీ బీఈడీలో చూజ్ చేసుకున్నట్టయితే సో ఈ సబ్జెక్ట్ సంబంధించి బెటర్ స్కోర్ రావాలి అంటే ఏ టాపిక్స్ అనేది కవర్ చేస్తూ ప్రిపేర్ అయితే బెటర్ స్కోర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనే టాపిక్ గురించి వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం బీఈడీ సెమిస్టర్ వైజ్ ఎగ్జామినేషన్ సంబంధించి దట్ టు బి గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకున్నాము. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్రీవియస్లో ఆల్రెడీ బీఈడీ సెమిస్టర్ వైజ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ వరకు ప్రతి సెమిస్టర్ సంబంధించిన మెటీరియల్స్ విత్ పీడిఎఫ్ ఫార్మాట్లో అండ్ సేమ్ టైం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ సేమ్ టైం ఇంపార్టెంట్ టాపిక్స్ని కవర్ చేస్తూ పీడిఎఫ్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. మీరు మనకు సంబంధించిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సంబంధించి వేరియస్ యూనివర్సిటీస్, మీరు తెలంగాణ స్టేట్ విద్యార్థులైనా ఆంధ్రప్రదేశ్ స్టేట్ విద్యార్థులైనా యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం సిలబస్ అయితే అందరికీ కామన్ సిలబస్. మీకు వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ కనుక ఉన్నట్టయితే ఇది మీరు రెఫరెన్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఈ టాపిక్స్ కవర్ చేస్తూ అయితే ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా మనకు లాంగ్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. లాంగ్ క్వశ్చన్స్ వచ్చేసి 10 మార్క్స్ కానీ 5 మార్క్స్ కానీ అడుగుతారు. షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసి 4 మార్క్స్ కానీ 3 మార్క్స్ ఆర్ 2 మార్క్స్ కానీ అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అది బేస్డ్ ఆన్ యూనివర్సిటీ పేపర్ ప్యాటర్న్ బట్టి అయితే ఉంటుంది. సో ఎనీవే గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సంబంధించిన సబ్జెక్ట్లో మీరు బెటర్ స్కోర్ తెచ్చుకోవాలంటే ఈ టాపిక్స్ అయితే కవర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ డిఫైన్ గైడెన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ మీనింగ్, నేచర్, ఇంపార్టెంట్ టైప్స్ విత్ ది సూటబుల్ ఎగ్జాంపుల్స్ అనేది మనకి ఇంపార్టెంట్ టాపిక్. ఇఫ్ యూ ఆర్ ఏ తెలుగు మీడియం స్టూడెంట్ మనకు మార్గదర్శకం అంటే ఏంటి, దాని అర్థం, స్వభావం, ప్రాముఖ్యత, రకాలను వివరించండి విత్ ఉదాహరణలతో అయితే అడగడం జరిగింది. సెకండ్ టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ కౌన్సిలింగ్, ఎక్స్ప్లెయిన్ నీడ్, ఇంపార్టెంట్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌన్సిలింగ్ సంబంధించిన టాపిక్ అయితే అడుగుతున్నారు. కౌన్సిలింగ్ అంటే ఏంటి, దాని అవసరం, దాని ప్రాముఖ్యత, కౌన్సిలింగ్ యొక్క సూత్రాల గురించి వివరించమని అయితే అడగడం జరిగింది. సో ఇది బీఈడీ ఆల్ సెమిస్టర్ స్టూడెంట్స్కి కామన్ అనమాట. తర్వాత మనకు ఎక్స్ప్లెయిన్ డైరెక్టివ్ అండ్ నాన్ డైరెక్టివ్ సంబంధించి ఎలక్ట్రోటిక్స్ అప్రోచెస్ టు ది కౌన్సిలింగ్ సంబంధించిన టాపిక్ గురించి అయితే అడగడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నిర్దేశిక, అనిర్దేశిక మరియు సంక్షిప్త కౌన్సిలింగ్ సంబంధించిన విధానాల గురించి వివరించమంటున్నారు. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ వన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ డిస్క్రైబ్ ది కౌన్సిలింగ్ ప్రాసెస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఎఫెక్టివ్ కౌన్సిలర్ సంబంధించిన టాపిక్ గురించి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో మీరు ఈ టాపిక్స్ని కవర్ చేస్తూ అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ ప్రక్రియ మరియు మంచి కౌన్సిలర్స్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అనే టాపిక్ అయితే తెలుగు మీడియంలో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఆర్గనైజింగ్ ఏ స్కూల్ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది అడగడం జరిగింది. ఇఫ్ మీరు ఒక స్కూల్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నట్లయితే దానికి సంబంధించి మార్గదర్శక సూత్రాల గురించి వివరించారు. ఇక్కడ పాఠశాల మార్గదర్శక కార్యక్రమాలు, నిర్వహణ సూత్రాలకు సంబంధించి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సిక్స్త్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ది గైడెన్స్ సర్వీస్ అండ్ ఇవాల్యుయేషన్ గైడెన్స్ ప్రోగ్రామ్ సంబంధించి మార్గదర్శక సేవలు, వాటి మూల్యాంకనం సంబంధించిన టాపిక్ అడిగారు. సెవెంత్ వన్ వచ్చేసి డిస్కస్ ది ఎథికల్ ఇష్యూస్ ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సంబంధించి సో మార్గదర్శకం మరియు సో కౌన్సిలింగ్లో నైతిక అంశాలకు సంబంధించిన టాపిక్ గురించి అయితే అడగడం జరిగింది. ఎయిత్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రామాణిక, అప్రామాణిక సాధనాలకు సంబంధించి స్టాండర్డైజ్డ్, నాన్ స్టాండర్డైజ్డ్ టూల్స్ ఇన్ ది కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. నైన్త్ వన్ వచ్చేసి టెస్టింగ్, నాన్ టెస్టింగ్ టెక్నిక్స్ సంబంధించి గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సంబంధించి పరీక్షేతర పద్ధతులు అనేవి ఉంటుంది. తర్వాత ప్రశ్నావళికి సంబంధించి క్వశ్చనరీ, అబ్జర్వేషన్, సోషియోమెట్రీ అండ్ ఆటోబయోగ్రఫీకి సంబంధించి విత్ ఎగ్జాంపుల్స్ గురించి అయితే క్వశ్చన్ అడగడం జరిగింది. ప్రశ్నావళి, పరిశీలన, సామాజిక మితి అండ్ స్వీయ చరిత్రకు సంబంధించి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇవి మనకు లాంగ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇఫ్ షార్ట్ క్వశ్చన్స్ కావాలి అంటే షార్ట్ క్వశ్చన్స్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ మనకు మీనింగ్ అండ్ డెఫినేషన్ సంబంధించి, సిగ్నిఫికెన్స్ సంబంధించి గైడెన్స్ గురించి అడుగుతారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ గైడెన్స్ గురించి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. డిఫరెన్స్ బిట్వీన్ ఇండివిజువల్ అండ్ గ్రూప్ గైడెన్స్ సంబంధించి, నీడ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ కౌన్సిలింగ్ సంబంధించి, ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌన్సిలింగ్ సంబంధించి, రోల్ ఆఫ్ ది టీచర్ ఇన్ గైడెన్స్ సంబంధించి, ప్లానింగ్ ఆఫ్ స్కూల్ గైడెన్స్ ప్రోగ్రామ్ సంబంధించి, ఇవాల్యుయేషన్ గైడెన్స్ ప్రోగ్రామ్ సంబంధించి, ఫాలో అప్ సర్వీసెస్ ఇన్ కౌన్సిలింగ్ సంబంధించి, పర్పస్ ఆఫ్ టూల్స్ ఇన్ డేటా కలెక్షన్ సంబంధించి, సోషియోమెట్రీ, మీనింగ్ అండ్ యూసెస్ సంబంధించి ఇలా డిఫరెంట్ టాపిక్స్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ వన్ వచ్చేసి అబ్జర్వేషన్ టెక్నిక్స్ కావచ్చు, క్వశ్చనరీ టెక్నిక్స్ కావచ్చు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎఫెక్టివ్ కౌన్సిలర్ సంబంధించి టాపిక్స్ అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నింటిని అనాలిసిస్ చేసి షార్ట్ లిస్ట్ చేసి అయితే వీడియో చేస్తున్నాము. మీరు కనుక గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సబ్జెక్ట్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా ఈ టాపిక్స్ అన్ని కవర్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు మీరు బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కొద్దిగా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.